హాయ్ హలో వెల్కమ్ టు త్రిబుల్ వన్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ సౌమ్య అండ్ ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూస్తున్నారు కదా. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో దేని గురించి ఏంటి అనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇందులో ఇప్పుడు నేను చెప్పాలనుకునే టాపిక్ ఏంటి అంటే, సో తాజ్‌మహల్ అనేది కూలిపోయింది. అది ఎలా ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అడల్ట్స్‌కి అయితే. అండ్ 3 ఇయర్స్ అబోవ్ చిల్డ్రన్స్‌కి కూడా 50 రూపీసే టికెట్ కాస్ట్. అండ్ ఈ ఎగ్జిబిషన్ సరౌండింగ్స్‌లో అయితే మనకి ఒక కొత్త లుక్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే ఇది ప్రీవియస్ ఎగ్జిబిషన్‌లో కూడా కండక్ట్ చేశారు. అట్ ది సేమ్ టైమ్ ఈ ఎగ్జిబిషన్‌లో కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా. విలేజ్ స్టైల్‌లో ఇది అంతా అరేంజ్ చేయడం జరిగింది. సో దీన్ని లోపలికి వెళ్ళి చూడాలి అంటే మాత్రం టికెట్ తీసుకొని వెళ్ళి చూడాల్సి ఉంటుంది. సో బయట నుంచి నేనైతే చూపిస్తున్నాను. చూడ్డానికైతే చాలా బాగుంది. అండ్ వచ్చినప్పుడు మీరు కూడా చూడండి. సో ఇంకా లోపలికి వెళ్తే కనుక చూస్తున్నారు కదా. సో నేను గమనించింది ఏంటి అంటే, అస్సలు చెప్పాలంటే 1% క్రౌడ్ కంటే ఎక్కువైతే లేరు. చూస్తున్నారు కదా, మొత్తం ఖాళీగా ఉంది. సో ఖాళీగానే ఉంది. బట్ ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, స్టాల్స్ ఆల్మోస్ట్ ఆల్ పెట్టేశారు. కాకపోతే ఏంటి అంటే మనకి బయట టైటిల్లో ఇచ్చినట్టుగా తాజ్‌మహల్ అనేది లేదు, చార్మినార్ అనేది లేదు. అండ్ ఏంటంటే తాజ్‌మహల్ అనేది యాక్చువల్‌గా అయితే కంప్లీట్ చేసేసారు. బట్ మొన్న 2 డేస్ వచ్చిన రెయిన్ ఎఫెక్ట్ వల్ల తాజ్‌మహల్ అనేది కూలిపోయింది. చాలా చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. సో దాన్ని ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు. అందుకనే ఇక్కడ మనకి చూసారు కదా, వాటర్ ఫౌంటైన్ కూడా కంప్లీట్‌గా పాడైపోయింది. సో దాన్ని కూడా రిపేర్ చేయాలి. సో ఆ రిపేరింగ్ వర్క్స్ అనేవి ఇంకా చేస్తూనే ఉన్నారు. అండ్ ఏంటంటే నేను వెళ్ళిందైతే సండే ఈవినింగ్స్ టైంలో. ఆ టైంలో వెళ్ళినా కూడా మీరు చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే ఏం లేదు. సో ఖాళీ ఉంది. మీరు ఒకవేళ 50 రూపీస్ కాస్ట్ పెట్టుకొని వెళ్ళినా కూడా మీకు అంత ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఏం దొరకదు. ఇన్ కేస్ మీరు ఎగ్జిబిషన్లో ఏమైనా కొనుక్కోవాలి లేదా ఏదో టైంపాస్కి వెళ్ళాలి అనుకున్నా కూడా చాలా బోరింగ్గా అయితే అనిపించింది నాకైతే. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, స్టార్టింగ్ నుంచి కూడా స్టాల్స్ అన్నీ ఇవే ఉన్నాయి. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం, ఇంకేమన్నా కొత్తగా ఏమైనా పెట్టారేమో చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఐటమ్స్ లాస్ట్ టైంలానే 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 100 రూపీస్తో ఎండ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, కప్స్, మగ్స్ అన్నీ ఇంకా లాస్ట్ టైంలానే ఉన్నాయండి. చేంజ్ అయితే ఏం లేదు. కొంచెం చెప్పాలంటే లాస్ట్ టైం పెట్టిన ఎగ్జిబిషన్లో కంటే కూడా ఈ ఎగ్జిబిషన్లో ఇంకా స్టాల్స్ అయితే తక్కువనే చెప్పాలి. చూస్తున్నారు కదా, డ్రెస్ టాప్స్ పెట్టారు అక్కడ. కానీ కాస్ట్ మాత్రం ఆకాశానికి అంటుకునేలా చెప్తున్నారు. అంత హెవీగా చెప్తున్నారు. చూడ్డానికి మాత్రం చాలా బాగున్నాయి. నైటీస్ అవి చూడ్డానికి బాగానే ఉంది. ఈచ్ వన్ 400, 300 అలా చెప్తున్నారు. పెద్దగా అసలు ఎవరు రాను కూడా రాలేదు అక్కడ మనకి. ఇంకా నేనైతే చెప్పల్స్ గురించి అడగలేదు కాస్ట్, ఎందుకంటే అక్కడ కనిపిస్తున్నాయి అంతే కానీ క్వాలిటీ కూడా అంతగా ఏం లేదు. బయట మనకి బీసన్ రోడ్లో అలా దొరికేవే ఇక్కడ హై కాస్ట్ చెప్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఈ రైడ్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ పక్కనే పెట్టేశారు. వాటిని ఇంకా వాడడానికి కూడా అంటే సెట్ చేయలేదు వాటిని. చూడండి అసలు ఎవరైనా కనిపిస్తున్నారా మీకు? సండే టైంలో కూడా ఎవరు లేరు అక్కడ. సో ఆల్మోస్ట్ ఆల్ ఫుడ్ స్టాల్స్ అయితే అన్నీ పెట్టారు. బట్ ఇదిగో చూడండి, మొత్తం అటు సైడ్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఇటు రివర్స్లో వచ్చేటప్పుడు చూడండి, వచ్చిన జనాలు కనిపించిన జనాలు అయితే వీళ్ళే. సో ఇక్కడ టాయిలెట్స్ కూడా అరేంజ్ చేశారంట, బట్ నాకైతే ఎక్కడా కనిపించలేదు. సో లాస్ట్ ఎగ్జిబిషన్ కంటే ఈ ఎగ్జిబిషన్లో క్రౌడ్ అయితే చాలా అంటే చాలా తక్కువనే చెప్పాలి. సో చూస్తున్నారు కదా, మనం స్టాల్స్ అయితే కానీ మనకి రైడ్స్ అయితే కానీ ఏవైనా కానీ మనం ఇక్కడ ఖాళీగా అయితే చూడటం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా కావాలంటే చూడండి, ఇంకా మీకు అక్కడ రైడ్స్ అన్నీ కూడా ఖాళీగానే తిరుగుతున్నాయి. అందులో ఎవరు మనుషులు అయితే కనిపించట్లేదు కదా. సో అదేవిధంగా ఎండింగ్ వరకు రైడ్స్లో కూడా ఎవ్వరు చిన్నపిల్లలు కానీ అడల్ట్స్ కానీ ఎవ్వరైతే
పార్టిసిపేట్ చేస్తున్నట్లు అయితే కనిపించలేదు. అక్కడక్కడ ఒకళ్ళిద్దరు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ నేనైతే అనుకోవడం ఏంటంటే ఎగ్జిబిషన్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంటేనే ఆ ఎంజాయ్మెంట్ అనేది మనం చేయగలం. అండ్ ఇప్పుడు నాకైతే ఏమనిపిస్తుందంటే సండే టైంలో వచ్చినా కూడా ఇంత ఖాళీగా ఉంటే చాలా అంటే చాలా బోరింగ్గా అనిపించింది. దీనికంటే పక్కనే పున్నమి ఉంటుంది. సో అక్కడ కాసేపు కూర్చున్నా కూడా టైం పాస్ అయిపోయి ఉండేదని చెప్పి. సో చూస్తున్నారు కదా, చాలా ఖాళీగా తిరుగుతున్నాయి ఈ రైడ్స్ని. సో చూడాలి, తాజ్మహల్ కంప్లీట్ అయిపోతే ఇంకేమైనా క్రౌడ్ ఇంక్రీజ్ అవుతుందేమో అని చెప్పి. సో అలా కనుక ఏమన్నా ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీడియో తీసి మీకు చూపిస్తాను. సో నేనైతే బయటకు వచ్చేసాను, ఇంకా చాలా బోరింగ్గా అనిపించి. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైటింగ్ ఎఫెక్ట్ వల్ల వచ్చే ఆ ముంగిరి లాంటి వెళ్తుని చూసి పాప ఎక్సైట్మెంట్ నాకు చాలా నచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.